అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బోనాల పండుగ స్పెషల్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగార్ రైసు, వైట్ రైసు, పిండితోటి చేసిన దప్పడము, మళ్ళీ తలకాయ కూర కూడా చేసినాము. బోనాల పండుగ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం స్పెషల్స్ వండినాం ఏందనేది ఇక్కడ నేను చూపించేస్తున్నాను మీకు. రెసిపీస్ అన్నీ షూట్ చేయలేదు, కొన్ని మటుకే షూట్ చేసిన. మా మేనత్తనే వండింది. శ్రావణ మాసం కదా, నేను నాన్ వెజ్ అస్సలు ముట్టుకోను. ఆమెనే అన్నీ ప్రిపేర్ చేసింది. మా మేనత్త వంటలు బాగా చేస్తుంది. ఆమె ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకు అన్నిటికీ వెళ్ళి వంటలు చేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఆమెనే ప్రిపేర్ చేస్తుంది. శ్రావణ మాసం కదా, నేను నాన్ వెజ్ ముట్టుకోను, తినను, ఏవి ప్రిపేర్ చేయను. మా ఇంట్లో కూడా నాన్ వెజ్ వండను నేను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. బగారా చేస్తుంది ఇక్కడ. బగారా అన్నం కోసము నూనె పోసేసి గరం మసాలా వేసేసింది అనమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసింది. ఉల్లిగడ్డ వేయకుండా ప్రిపేర్ చేస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి, 1 టీ స్పూన్ అంతా. ఇది ఒక 3 kgs చేస్తుంది బగార్ రైసు. మరి ఎక్కువ ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోమట. కట్టెలు పోయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవడమే, అంతే. మనము కొలతలు చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి కూడా ఇట్లా చూపిస్తున్న విధంగా వేసేసుకొని మూత పెట్టి ఎసరిని మసలనియాలి. నేను తినకపోయినా కానీ నాన్ వెజ్ ఒక్కోసారి మా ఇంటికి చుట్టాలు కూడా వస్తే నేను ప్రిపేర్ చేస్తుంటా. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. అట్లా తినాలి, చేయాలి అవన్నీ ఆలోచనలు ఏముండయి నాకు. అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ కూడా ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేస్తుంటా. కానీ ఒక్కోసారి ఇట్లా సందర్భం ఉన్నప్పుడు చెయ్యను. మా మేనత్త కూడా ఉంటే ఆమెనే వంట చేసిస్తుంది. ఇట్లా ఎసరు మసిలిన తర్వాత రైస్ వేసేసుకొని ఉడకనియడమే. అటు సైడ్ ఏమో మటన్ అవుతుంది. మటన్ కర్రీ స్పెషల్ ఏం లేదు, నార్మల్గానే ఎప్పుడు రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటామో అట్లా చేసేసింది అనమాట. వేరే పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ చికెన్కి రెడీ చేస్తుంది, చికెన్ కర్రీ చేయడానికి. ఇది చికెన్ కర్రీ కొంచెం స్పెషల్. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో ఎట్లా చేస్తారో చూపిద్దామని. ఇది ఒక 4 kgs చికెన్ కోసము ఆయిల్ వేసేసింది. ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని, పచ్చిమిరపకాయలు, కొంచెం బగారాకు, కొంచెం రాగరం మసాలా అనమాట, 2-3 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క ఇట్లా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా నూనెలనే బాగా ఫ్రై అయిపోవాలి. గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక 4 టమాటాలు కూడా ముక్కలు కట్ చేసినవి ఇట్లా చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఒక 3 నుండి 4 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 4 స్పూన్లు వేసేసుకోవాలి. 4 స్పూన్లు అంటే పెద్దవి టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, తక్కువ వేసుకోవద్దు. అల్లం ఎల్లిగడ్డ మంచిగా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చికెన్ కడిగి పెట్టిరు, అది కూడా వేసేస్తుంది. చికెన్ని ఒక 10 నిమిషాలు ఇట్లా ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. అట్లయితే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చికెన్ కూడా ముక్కలు చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. కర్రీ చేసేటప్పుడు ఇట్లా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసము ఒక 4-5 స్పూన్లు వేసేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా ఇట్లా చింతపండు రసం వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లనే ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి అనమాట. ముక్క అనేది గట్టిగా ఉంటుంది చికెన్ కర్రీలా. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయరి, చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ కర్రీలో గరం మసాలా వేయట్లేదు, ఓన్లీ ధనియాల పొడి, మిరియాల పొడి వేస్తాము. కారం కూడా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత వేసేసుకోవాలి. అక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, పక్కకు చూస్తున్నారు కదా. ఇప్పుడు చికెన్లో కారం వేసేసుకుందాము. 2 గంటలు కారం పట్టింది. ఇది కారం మరీ స్పైసీగా ఏం లేదు, అందుకే 2 గంటలు వేసేసుకున్న. కొలతల ప్రకారం అయితే ఒక 10 స్పూన్లు కారం వేసేసుకోర్రి. దీనికి సరిపడేటట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ కారంలో ఉప్పు కలిపి లేదు, కర్రీకి సరిపడేటట్టు ఒక 4 స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇదే స్టేజ్లో కొత్తిమీర, పుదీనా ఏదున్నా అది కూడా చల్లేసుకోవాలి. చల్లేసుకొని ఒక 10 to 12 మినిట్స్ ఇట్లనే వదిలేసేయాలి నిప్పుల మీద. కర్రీ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. తర్వాత చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మేము పెద్దలకు పెడతాం అనమాట. ఏ ఫంక్షన్లైనా, ఏ పండగలైనా సరే మేము మా తాత నాయనమ్మకి ఖచ్చితంగా ఇట్లా ఇస్తరాకుల అన్నము, కూర ఏం వెరైటీస్ చేస్తామో అన్నీ పెట్టి ఇట్లా ఫోటో ముందర పెట్టి పెట్టేస్తామన్నమాట. ఫస్ట్ పెద్దలకు పెట్టాలి ఎప్పుడు ఏం చేసినా కానీ. ఇది మేము ఖచ్చితంగా చేస్తాము. మీరు కూడా ఇట్లనే చేస్తారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా అగరబత్తీలు పెట్టేసి నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకోవాలన్నట్టు. అంటే పెద్దలు వచ్చి అప్పుడు తింటారంట. అట్లా మా ఇంట్లో ఎప్పటి నుంచో చేస్తాము మేము, చాలా ఏండ్ల నుంచి. ఇప్పుడు మా ఇంట్లో బోనాలు చేసినా ఇట్లనే చేస్తాం అన్నట్టు. ఇంకా మా పిల్లలకు ఆకలి అవుతుందంట, అందరూ రెడీగా కూర్చున్నారు తినడానికి. మా అమ్మ తలకాయ కూర కూడా ప్రిపేర్ చేసింది.
పోచమ్మ బోనాలు ఎట్లా చేసినాం అనేది కూడా అది వీడియో పెట్టేస్తాను. కాటమయ్య పండుగ కూడా చేసిరనమాట. 3వ పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిర్రు. ఆ వీడియో కూడా పెట్టేస్తాను, అది కూడా చూసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయరి. ఇక్కడ మా అమ్మ తలకాయ కూర చేసింది కదా, అది కూడా వేసుకొని మా పిల్లలు అన్నం తినేస్తున్నారు. టైం లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.